హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసికల్గా మనం లాస్ట్ వీడియోస్లో సెట్ వేరియబుల్స్ అండ్ గెట్ మెథడ్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు సో ఫర్ ఈచ్ యాక్టివిటీ విల్ ట్రై టు నెక్స్ట్. సో ఫర్ ఈచ్ ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయో లేక్ వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కదా. దట్స్ సో మీరు ఇక్కడ యాక్టివిటీస్కి వస్తే మనకి ఇక్కడ సో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెట్ మెటాడేటా కానీ లేకపోతే ఇంపోర్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ టైమింగ్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ మనకి ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఓకే, సో లేక్ హౌస్లో ఉన్నాయి కాబట్టి ఆ లేక్ హౌస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అజూర్ డేటా ఫ్యాక్టరీలోకి అలానే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే చాలా ఉంటాయి. బట్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా అయ్యారు ఇంటిగ్రేషన్ రన్ టైం కానీ డేటా సెట్ ఈ 2 కాన్సెప్ట్లు అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీరు అదే ఏడిఎఫ్లో ఫస్ట్ అండ్ ఐఆర్ అనేది క్రియేట్ చేయాలి. అంటే అజూర్ అయితే బై డిఫాల్ట్ ఉంటుంది, కాన్ఫరెన్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది ఐఆర్ అనేది ఉంటుంది ఇంటిగ్రేషన్ రన్ టైం. దాని తర్వాత డేటా సెట్ అనేది మస్ట్ అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఆ 2 అనేది ఉండదు. సో డైరెక్ట్ మీరు కనెక్షన్ అంటే మీరు ఏదైతే డేటా సోర్స్ ని కనెక్ట్ అవుతున్నారో దానికి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం సో ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ కాబట్టి మోర్కి వెళ్తున్నాను. ఇక్కడ మోర్కి వెళ్ళి ఇక్కడ మనకి రకరకాల కనెక్షన్స్ ఉంటాయి. మీకు ఏ డేటా సోర్స్ కావాలో దాన్ని కనెక్ట్ అయితే సరిపోతుంది. ఓకే, లెట్స్ లోడ్ ఇట్. అవుతుంది, దట్స్ రైట్. ఇక్కడ మోర్ ఉంది కదా, 1 లేక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో డేటా పైప్లైన్స్ చాలా వరకు ఈజీ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. బట్ మనం ఫోకస్ చేస్తేనే ఇట్ విల్ వెరీ ఒక టెంప్ లేక్ హౌస్. ఇక్కడ మనకి ఫైల్స్ తీసుకున్నాను. ఫైల్స్ అండ్ డైరెక్ట్ ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. కూడా ఉంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాను. చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో ఈ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దీన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో పేరు మార్చండి, లూప్ ద ఫైల్స్. అండ్ ఇక్కడ కూడా పేరు మారుద్దాం, జనరల్ గెట్ ఫైల్స్ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్ ఉంది కదా. ఓకే, ఇక్కడ మీకు సీక్వెన్షియల్ ప్యారలల్ ఉంటుంది. మనకైతే సీక్వెన్షియల్ చాలు. అండ్ ఐటమ్స్ అంటే ఇక్కడ గెట్ మెటా డేటా యాక్టివిటీ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏంటి, సో ఐటమ్స్. ఓకే, స్టార్ మార్క్ అంటే నథింగ్ బట్ ఇట్స్ మ్యాండేటరీ. మీరు ఖచ్చితంగా ఈ యాక్టివిటీకి ఇన్పుట్ అనేది ఏదైనా ఇవ్వాలన్నమాట. ఓకే, సో అది మీరు అరే ఇచ్చినా ఏం కాదు. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఏదైనా సరే అరే అనేది ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాలి. నేనైతే సో గెట్ ఫైల్స్ అంటే దీని పేరు అనమాట డాట్ అవుట్పుట్ డాట్ చైల్డ్ ఐటమ్స్. సో ఇది మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని చైల్డ్ ఐటమ్స్ అనేది అరే రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఆ వచ్చిన అరేని నేను ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనం రకరకాల యాక్టివిటీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు.
కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అని ఉంటుండదా. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఉండదన్నమాట. ఇక్కడ చూడండి ఏముంది. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ డిజేబుల్ అయింది. అంటే విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో అనదర్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అని ఉండదు. అదే మీరు ఎక్సర్సైజ్ తీసుకోండి. ఒక ఫర్ ఈచ్ కంటైనర్ అంటారు. అక్కడ కంటైనర్ అంటారు. ఇక్కడ యాక్టివిటీ అంటారు. అల్టిమేట్‌గా వే ఆఫ్ ఫంక్షనాలిటీ సేమ్ అనమాట. బట్ అక్కడేంటి వితిన్ ఫర్ ఈచ్ కంటైనర్‌లో ఇంకో నెస్టెడింగ్ అనేది అక్కడ ఎస్ఎస్ఐఎస్‌లో పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడైతే మనకి పాసిబుల్ ఉండదనమాట. సో, అప్పుడు మీకు డౌట్ రావచ్చు. మరి అలాంటి కేసెస్‌లో ఏం చేయాలంటే సో, ఇంకో పైప్‌లైన్ క్రియేట్ చేసుకొని ఆ పైప్‌లైన్‌ని ఇక్కడ మీరు కాల్ చేసుకోవాలనమాట. అంటే అక్కడ ఇక్కడ మనకి ఇన్‌వర్ట్ పైప్‌లైన్ ఉంది కదా! సో, ఈ పైప్‌లైన్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే, ఇక్కడ ఇన్‌వర్ట్ పైప్‌లైన్ ఉంది కదా! సో, ఇంకొక ఒక పైప్‌లైన్ క్రియేట్ చేసి, ఆ పైప్‌లైన్‌ని ఇక్కడ మీరు కాల్ చేసుకుంటే ఈ సెట్టింగ్స్ సరిపోతుంది. అలా మీరు డిఫైన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెస్టింగ్ కావాలనుకుంటే. ఓకే. సో, ఆ కాన్సెప్ట్‌లన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పడం జరిగిందనమాట. దయచేసి ఆ వీడియో చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది. ఇప్పుడు నేను వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాం. ఓకే. ఫర్ టైమింగ్ జస్ట్ జస్ట్ డెమో. ఓకే. సో ఇది ఎంచుకోవచ్చు. గో టు హియర్. సో రన్ చేద్దాం ఇది. రన్ సేవ్ అంటారు. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇది సక్సెస్ అయిందనమాట. గెట్ ఫైల్స్ ఇన్ఫోది. సో ఇది రన్ అవుతుంది. సో ఇది మనకి 3 టైమ్స్ లోడ్ అవుతుందనమాట. ఎందుకు 3 టైమ్స్ రన్ అవుతుందంటే ఫస్ట్ మీరు ఇక్కడ అవుట్‌పుట్ చూసినట్టయితే సో ఏమొస్తుంది? మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇది అవుట్‌పుట్ కదా! సో ఓకే. సో ఇది ఎంటైర్ అవుట్‌పుట్. అంటే గెట్ మెటాడేటా నుంచి ఏదైతే వస్తుందో అది అవుట్‌పుట్. సో మనం ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఏమి ప్రొవైడ్ చేస్తున్నాం? చైల్డ్ డేటా. చైల్డ్ డేటాస్ అంటే ఏంటి? ఇది అరే అన్నమాట. ఈ అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. బట్ మనం అల్టిమేట్‌గా ఏదైతే అరే ఉందో ఆ అరేని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలామంది సో ప్రాపర్ అర్థం చేసుకోరనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఫర్ ఈచ్ యాక్టివిటీలో ప్రొవైడ్ చేస్తున్నాం. అలా కాకుండా ఒకవేళ మీరు ఇంకా ఏదన్నా ఫిల్టర్ యాక్టివిటీ గాని ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో వి కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో వేర్ ఈఎంపీ ఈస్ ఓకే. సో హ్మ్. అరే తీసుకుందాం. ఓకే. సెట్టింగ్స్‌కెళ్తున్నాను. ఇది రిమూవ్ చేద్దాం. వేరియబుల్ ఓకే. సో దీనికి వాల్యూ కూడా ఇద్దాం ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేసాను. దాని డేటా టైప్ ఏంటిది? అరే. ఇప్పుడు ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే మనం అరే వేరియబుల్‌ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేసాం. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే. సక్సెస్ అండి. అబ్జర్వ్ చేసారా? సో ఇక్కడ ఏంటంటే మీనింగు మీరు ఏదైనా ప్రొవైడ్ చేయండి. సో బేసికల్‌గా మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ వచ్చేసరికి ఓకే. సో అరే వేరియబుల్ అన్నమాట. ఆ వేరియబుల్‌లో ఉన్న వాటికి సో మనం ఏంటి సో దీన్ని ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేసాం కాబట్టి అరే అదే మనం స్ట్రింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ తీసుకుంటాను. జస్ట్ టెస్టింగ్ పర్పస్ గైస్ ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపించడం కోసం హలో టెస్టింగ్, హలో టెస్టింగ్. ఇప్పుడు ఇది స్ట్రింగ్ వేరియబుల్. సేమ్ స్ట్రింగ్ వేరియబుల్‌ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇచ్చానన్నమాట. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్
ఏం లేదు ఫర్ ఈచ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లూపింగ్ అనమాట. మీకు ఎలాంటి కేసెస్‌లో లూపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటదో అలాంటి కేసెస్‌లో ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీ వస్తుంది. ఏమొస్తుంది? ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే సో ద ఎగ్జిక్యూషన్ టెంప్లేట్ ఫెయిల్స్ ద రిజల్ట్ ఆఫ్ ది రిఫ్రెష్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ద రిజల్ట్ మస్ట్ బి వాలిడ్ అరే. అంటే మీరు ఏదైతే ఇన్పుట్ అనేది ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఒక ప్రాపర్ వాలిడ్ అరే ఉండాలి. అంతేగాని మీరు ఇచ్చింది స్ట్రింగ్ డేటా టైపు అది కరెక్ట్ కాదు అని చెప్తుందన్నమాట. అలానే మీకు కావాలనుకుంటే సో రేంజ్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. సో అది కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. కావాలంటే క్లియర్ రేంజ్ సో 1 నుంచి 5. ఓకే. సో దట్స్ ఇట్. ఇది అరే రిటర్న్ చేస్తుంది అనమాట. చూద్దాం కావాలంటే స్టార్ట్ అయింది పైప్ లైన్ మళ్ళీ చూడండి. ఓకే. సో ఎందుకంటే రేంజ్ అనేది అరే రిటర్న్ చేస్తుంది. ఓకే. సో అందువల్ల సో 1 2 3 4 5. ఓకే. సో 5 టైమ్స్ వచ్చింది కదా చూడండి ఇక్కడ 1 2 3 4 5 అనమాట. సో ఇలా మీరేంటంటే మీరు ఏది ప్రొవైడ్ చేసినా సరే అది వ్యాలిడ్ అరే ఉండాలి. అలా కాదు మేము లైక్ ఫిల్టర్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్టర్ యాక్టివిటీ ఉందనుకోండి ఫిల్టర్ కూడా అరే రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఇలా ఇదేంటంటే బేసిక్ అండర్‌స్టాండింగ్ అనమాట. ఎప్పుడైతే మీరు మెయిన్ పిల్లర్స్ లైక్ ఎక్స్‌ప్రెషన్స్ కావు నేను పదే పదే చెప్తున్నాను. ఎవరు అంటే ఎన్నోళ్ళు వింటారో, ఎన్నోళ్ళు వినకపోవచ్చు. మనకు సంబంధం లేదు. వేరియబుల్స్, పారామీటర్స్, ఈ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బేసిక్ అండర్‌స్టాండింగ్‌కి ఎవరికైతే ఉంటుందో ఈ యాక్టివిటీస్ మీద వాళ్ళు ఎలాంటి సినారియోని వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. అది స్లో అవ్వని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మైండ్‌లో ఒక ఆలోచన అనేది వస్తుందనమాట. ఇలా ఎందుకు చేయకూడదు ఒక థాట్ వస్తది. అది ఎప్పుడొస్తుందంటే ఇందాక చెప్పా కదా! ఈ 3 ఏది వేరియబుల్స్, పారామీటర్స్, ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ప్రతి యాక్టివిటీ గురించి అట్‌లీస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఎందుకు ఏంటి అనేది తెలిస్తే మనం ఈజీగా ఎలాంటి కాంప్లెక్స్ పైప్‌లైన్ అయినా డిజైన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించాలి. అంతేగాని ఏదో ఒక 2, 3 పైప్‌లైన్స్ చెప్తే డజంట్ మ్యా డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. ఓకే. దాంట్లో అర్థం పర్థం ఉండదు. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.